కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకుందాం అనుకొని ఎలిజిబుల్ కాలేదో వాళ్ళ కోసం ఈ వీడియో. సో మనకి అప్లై చేసుకోవడానికి ఒక క్రైటీరియా అనేది ఇచ్చారు. ఆ క్రైటీరియా కన్నా ఎక్కువ ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఈ వీడియో. బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ కాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది, అండ్ ఆ బెస్ట్ ఆల్టర్నేటివ్ కాదు అన్న సిచ్యువేషన్ లోపల ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏముంటాయని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్స్కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ బైపీసీ అయిపోయిన వాళ్ళకి మనం మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేసినాం అనాలిసిస్ ట్యూటర్ నుండి. సో మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఇట్లాంటి గైడెన్స్ మనం ఫర్దర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇద్దరు ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మనమైతే డీటెయిల్గా ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సో కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకి కట్ ఆఫ్ స్కోర్ అనేది ఎవరైతే జనరల్ వాళ్ళు ఉంటారో, ఓకేనా, జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ ఉండి జనరల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి 50% అయితే ఉంటుంది అన్నట్టు కట్ ఆఫ్. అంటే 50% అంటే 40,599 అయితే ఉంది అన్నట్టు, ఓకేనా. సో 40,599 ఆర్ అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ బీఎస్సీ నర్సింగ్కి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% అయితే ఉంది, ఓకేనా. 40% క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఉంది. అంటే 48,718 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. 48,718 ఆర్ అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు, ఓకేనా, అప్లై చేసుకోవడానికి. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ ఓసీపీడబ్ల్యూడి, ఓకేనా. సో ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ ఓసీపీడబ్ల్యూడి ఉంటారో వాళ్ళకి 45% ఉండాలి అప్లై చేసుకోవాలంటే. అంటే 44,658 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది అప్లై చేసుకోవడానికి కట్ ఆఫ్ స్కోర్ అన్నట్టు. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ఐఎన్సి, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ పెట్టినట్టుగా మనకు ఈ కట్ ఆఫ్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్కి ఎలిజిబుల్ అయినా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీఎస్సీ నర్సింగ్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నా కూడా మన అనాలిసిస్ గైడెన్స్ గురించి చెప్పండి. మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. 154 రూపీస్ సబ్స్క్రిప్షన్కి 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. 154, ఓకేనా. 6 నెలల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఈ 6 నెలల గైడెన్స్ లోపల మీకు బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు, ఏదైనా ఒక కోర్స్ మీరు చేద్దాం అనుకుంటే ఆ కోర్సులో phase 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను నేను. ఎక్కడ వస్తుంది అని చెప్పా, ఏం చేయాలి అని చెప్తాను నేను. కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్స్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా, ఏ కాలేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజ్లో ఏ కేటగిరీ వైజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ప్రొవైడ్ చేస్తా. టాప్ కాలేజ్ లిస్ట్ ఏంది అని చెప్పి గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్, ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. phase 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి 100% వర్కింగ్ ట్రిక్స్ చెప్తా. ఎవ్రీ మంత్ 10th, 20th, 30th లైవ్స్ కండక్ట్ చేస్తా. అండ్ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి 2 to 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి లైవ్స్ అయితే మనం కండక్ట్ చేసుకొని డౌట్స్ అని క్లారిఫై చేస్తాం. ఒకవేళ బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ గురించి కూడా నేనైతే చెప్తాను అన్నట్టు. సో ఇది అనాలిసిస్ గైడెన్స్ గురించి. ప్లే స్టోర్ నుండి అనాలిసిస్ ట్యూటర్ యాప్ని, ఓకేనా, అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ అయిపోర్రి, ఓకేనా. సో మనకు బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి మరి బీఎస్సీ నర్సింగ్ లోపల క్వాలిఫై అవ్వకపోతే అని అంటే జిఎన్ఎం ఫస్ట్ ప్లేస్లో జిఎన్ఎం ఉంటుంది. ఎందుకు బ్రో జిఎన్ఎం అని అంటే బీఎస్సీ నర్సింగ్కి, సో అంటే లైక్ బీఎస్సీ నర్సింగ్ లాగానే ఉంటుంది కానీ 3 years ఉంటుంది, ఓకేనా. సో బీఎస్సీ నర్సింగ్ అనేది డిగ్రీ అంటాం, ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ అనేది డిగ్రీ అంటాం. ఇది ఏంటంటే డిప్లొమా, ఓకేనా. సో డిప్లొమా, సో ఇదేంటంటే డిగ్రీ, ఓకేనా. సో ఇది డిప్లొమా. సో డిడి అని కన్ఫ్యూజ్ కాకూరి, జిఎన్ఎం అనేది డిప్లొమా 3 years మాత్రమే ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ అనేది డిగ్రీ 4 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది అన్నట్టు. సో ఈ బీఎస్సీ నర్సింగ్ చేయడం వల్ల మనం గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాం, ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ చేస్తే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతావు. నువ్వు లైక్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేసుకోవచ్చు, అన్నిటికీ ఎలిజిబుల్ అవుతావు. ఇప్పుడు నాన్ మెడికల్ ఫీల్డ్ లోపల ఉన్న జాబ్స్కి కూడా బీఎస్సీ నర్సింగ్ చేస్తే ఎలిజిబుల్ అవుతాం అన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జిఎన్ఎం చేసిన వాళ్ళు నర్సింగ్ లోపల గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు,
ప్రైవేట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు నర్సింగ్ లోపల, ప్రైవేట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. ఓకేనా, జిఎన్ఎంకి సంబంధించి. ఓకేనా, సో జిఎన్ఎం చేసి మనం పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ 2 years ఉంటుంది అన్నట్టు. జిఎన్ఎం చేసి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ 2 years చేస్తే ఈక్వల్ టు బీఎస్సీ నర్సింగ్ అవుతాం మనం. ఓకేనా, సో జిఎన్ఎం ప్లస్ 2 years పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఈజ్ ఈక్వల్స్ టు బీఎస్సీ నర్సింగ్. ఓకేనా, 1 సంవత్సరం ఎక్కువ అవుతుంది. పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, సో జిఎన్ఎం అనేది 3 సంవత్సరాలు, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ 2 సంవత్సరాలు, మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే 5 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా, అదే నువ్వు బీఎస్సీ నర్సింగ్ చేసావు అనుకో 4 years లోపల అయిపోతా అన్నట్టు. సో ఈ జిఎన్ఎం బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎవరికంటే ఎవరైతే నర్సింగ్ చేస్తా అని అంటూ చూసినావో వాళ్ళకి మస్తు ఉంటుంది అన్నట్టు. ఓకేనా, జిఎన్ఎం అనేది బెస్ట్ అంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ అంట నేను. ఓకేనా, సో ఇప్పుడు నువ్వు క్వాలిఫై కాలే. ఓకేనా, సో మనకి క్వాలిఫైయింగ్ క్రైటీరియా కన్నా తక్కువ ఉంది. సో వీళ్ళకేమో 40% ఏమో ఓసీలకు ఉన్నది. ఓకేనా, సో 50% ఏమో ఓసీలకు ఉన్నది, 40% ఏమో బీసీలకు ఉన్నది. ఓకేనా, సో ఈ క్రైటీరియా కన్నా మనకు తక్కువ వచ్చింది అనుకో, లైక్ ఈ క్రైటీరియా కన్నా తక్కువ వచ్చింది అనుకో, మనం బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేసుకుంటాం. ఈ క్రైటీరియా కన్నా మనకు ఎక్కువ ఉన్నది కాబట్టి మనం బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేసుకోవద్దా? అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. కాబట్టి ఇఫ్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, జిఎన్ఎం ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ టు పర్స్యూ నర్సింగ్. సో అది లైక్ 4 years 3 years డిగ్రీనా డిప్లొమానా అనే విషయాన్ని పక్కకు పెడితే నర్సింగ్ చేద్దాం అనుకుంటే జిఎన్ఎం ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు జిఎన్ఎం లోపల మంచి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి జిఎన్ఎం లోపల. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బాయ్స్కి ప్రైవేట్ కాలేజ్ లోపల మాత్రమే సీట్ ఉంటుంది బీఎస్సీ నర్సింగ్కి. ఓకేనా, బాయ్స్కి ప్రైవేట్ కాలేజ్లో మాత్రమే సీట్ ఉంటుంది. సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తారో. జిఎన్ఎం విషయానికి వస్తే బాయ్స్కి గౌట్ లోపల సీట్ ఉంటుంది. ఓకేనా, ప్రైవేట్ లోపల సీట్ ఉంటుంది. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లోపల బీఎస్సీ నర్సింగ్, సో బీఎస్సీ నర్సింగ్ చేయని వాళ్ళు జిఎన్ఎం చేసుకోవచ్చు. ఓకేనా, సో ఒకవేళ నీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కూడా, ఒకవేళ నువ్వు బాయ్ అయితే మాత్రం నువ్వు బీఎస్సీ నర్సింగ్ ప్రైవేట్ కాలేజ్లోనే చేయాలి, గవర్నమెంట్ కాలేజ్లో చేయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి నేను ఏం చెప్తా అంటే నువ్వు జిఎన్ఎం చేసినా కూడా టాప్ కాలేజ్ లోపల, టాప్ గవర్నమెంట్ కాలేజ్ లోపల నువ్వైతే గవర్నమెంట్ కాలేజ్లో చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఏ బాయ్. అమ్మాయిలు లేరు అనుకో, మీరు గవర్నమెంట్లో వేసుకోవచ్చు, ప్రైవేట్లో వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు జిఎన్ఎంలో స్టైఫండ్ వస్తుంది. ఓకేనా, జిఎన్ఎం లోపల స్టైఫండ్ వస్తుంది. అది నువ్వు ప్రైవేట్ కాలేజ్లో చదివిన స్టైఫండ్ వస్తుంది, గవర్నమెంట్ కాలేజ్లో చదివిన స్టైఫండ్ వస్తుంది జిఎన్ఎం లోపల. అండ్ బీఎస్సీ నర్సింగ్ లోపల కూడా స్టైఫండ్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఎట్లా చూసుకున్నా కూడా లైక్ మీకు ఒకవేళ మీరు నర్సింగే చేద్దాం అనుకుంటే మాత్రం లైక్ ఇంటర్ మార్క్స్ తోటి. అండ్ ఇంకొక విషయం, ఈ జిఎన్ఎం అనేది ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్. అండ్ ఇక్కడ ఏంటంటే ఎప్సెట్ త్రూ అయితే ఉంటుంది అన్నట్టు మనకు బీఎస్సీ నర్సింగ్ అనేది. కాబట్టి మీరు ఎప్సెట్ క్వాలిఫై కాకపోయినా, ఎప్సెట్ లోపల ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా జిఎన్ఎం చేసుకోరు. ఎందుకంటే జిఎన్ఎం ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ఇంటర్ మార్క్స్ మనం టాప్ కాలేజ్ లోపల జిఎన్ఎం వేసుకోవచ్చు. ఓకేనా, టాప్ కాలేజ్ లోపల జిఎన్ఎం అయితే చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే ఇది ఫస్ట్ ప్రియారిటీ కింద. అండ్ లేదు బ్రో నేను జిఎన్ఎం చెయ్యా, కొంచెం లైక్ డిగ్రీ లాంటి కోర్సే చేస్తా, బీఎస్సీ కోర్సులే చేస్తా, డిప్లొమా కోర్సులు వేయ నేను అన్న సిచ్యువేషన్ లోపల ఇంకొక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదన్నా అంటే అది అలైడ్ హెల్త్ సైన్సెస్. సో ఈ ఏహెచ్ఎస్ కూడా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ ఉంటుంది. ఓకేనా, ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నట్టు. సో నేనేం చెప్తా అంటే మీరు మెడికల్ ఫీల్డ్లోనే ఉందాం అనుకుంటున్నారు ప్లస్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు అన్న సిచ్యువేషన్ లోపల నేనేం చెప్తా అంటే ఏహెచ్ఎస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మనకి ఏహెచ్ఎస్ లోపల 15 కోర్సులు ఉంటాయి. ఓకేనా, ఏహెచ్ఎస్ లోపల 15 కోర్సులు ఉంటాయి. ఈ 15 కోర్సులలో బీఎస్సీ ఎంఎల్టీ ఒకటి, బీపీటీ ఒకటి. ఈ రెండింటిని మనం పక్కకు పెడితే, బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీని పక్కకు పెడితే మిగతా 13 కోర్సులు ఉంటాయి. వాటిని మనం పారామెడికల్ కోర్సెస్ అంటాం. ఈ పారామెడికల్ కోర్సెస్ మనకు 13 ఉంటాయి అన్నట్టు. అనస్థిషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని చెప్పి, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అని చెప్పి, రేడియాలజీ అని చెప్పి, న్యూరో సైన్స్ టెక్నాలజీ అని చెప్పి అట్లా 13 కోర్సులు అయితే ఉంటాయి అన్నట్టు. ఈ 13 కోర్సులు బీఎస్సీ ఎంఎల్టీ ఒక కోర్సు,
అండ్ బీపీటీ అనే ఒక కోర్సు. మొత్తం 15 కోర్సులు అయితే అవుతాయి అన్నట్టు. ఈ 15 కోర్సులకు ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటే సింగిల్ నోటిఫికేషన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఒకటే సింగిల్ నోటిఫికేషన్ ఉంటుంది. కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి నోటిఫికేషన్ వస్తుంది, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుండి. ఓకేనా, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుండి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, అండ్ ఇంకొకటి ఈ జిఎన్ఎం అనేది మనకు ఆఫ్లైన్ లోపల అవుతుంది. అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఈ జిఎన్ఎం గైడెన్స్ కోసం మన యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని జిఎన్ఎం లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇట్ విల్ హెల్ప్స్ యూ. ఓకేనా, జిఎన్ఎం అనేది ఆఫ్లైన్ లోపల అవుతుంది. సో ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంది అని చెప్పి నేను ఫర్దర్గా జిఎన్ఎం గురించి డీటెయిల్గా చెప్తాను మీకు. ఓకేనా, సో ఈ ఏహెచ్ఎస్ లోపల కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వస్తుంది. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇది ఒక డిగ్రీ కోర్సు, 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది. ఓకేనా, సో ఇది అండ్ ప్రతి గవర్నమెంట్ కాలేజ్ లోపల కూడా అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, సో ఇది అలైడ్ హెల్త్ సైన్సెస్. మీరు మెడికల్ ఫీల్డ్లో ఉందాం అనుకుంటున్నారు అంటే ఫస్ట్ ప్రియారిటీ లైక్ ఈ 2 కోర్సులు. ఓకేనా, ఫస్ట్ ప్రియారిటీ 2 కోర్సులు. ఎందుకంటే ఈ కోర్సెస్ తర్వాత మీకు ఏంటంటే సో ఏహెచ్ఎస్ చేస్తే డిగ్రీ చేసినట్టే. ఓకేనా, ఏహెచ్ఎస్ చేస్తే డిగ్రీ చేసినట్టే, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు మీరు. ఓకేనా, అదర్ దాన్ మెడికల్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ జిఎన్ఎం వేసి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే బీఎస్సీ నర్సింగ్కి ఈక్వల్ అవుతారు అన్నట్టు, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే. సో నేను ఏం చెప్తాను అంటే ఫస్ట్ ప్రియారిటీ ఒకవేళ మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, లైక్ మెడికల్ ఫీల్డే కావాలనుకుంటున్నారు అన్న సిచ్యువేషన్ లోపల జిఎన్ఎం అండ్ ఏహెచ్ఎస్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి చెప్తా ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కింద నేను ఏం చెప్తాను అంటే డిప్లొమా కోర్సెస్. డిప్లొమా కోర్సెస్ ఆల్మోస్ట్ ఒక 20 కోర్సులు దాకా ఉంటాయి, 20 కోర్సెస్ ఉంటాయి. అనస్థీషియా టెక్నాలజీ అని చెప్పి, అండ్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని చెప్పి, డయాలసిస్ టెక్నాలజీ అని చెప్పి, అండ్ కార్డియాలజీ టెక్నీషియన్ అని చెప్పి, 2D ఎకో టెక్నీషియన్ అని చెప్పి, ఈసీజీ టెక్నీషియన్ అని చెప్పి ఒక 20 కోర్సులు ఉంటాయి. సో ఈ 20 కోర్సులు అయితే ఉంటాయి అన్నట్టు డిప్లొమా లోపల. ఈ డిప్లొమా కోర్సెస్ అనేది 2 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది, 2 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. ఈ 2 సంవత్సరాల డ్యూరేషన్ చేసిన తర్వాత మనం ఎక్కడ ప్రైవేట్ లైన్ జాబ్ చేసుకోవచ్చు. సో ఈ కోర్సెస్కి ఎవరు చేయవచ్చు, ఈ కోర్సెస్ని నేను ఎవరికి రిఫర్ చేస్తాను అంటే ఎవరైతే 2 సంవత్సరాల లోపల నా చదువు అయిపోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ కోర్సెస్ని నేను రిఫర్ చేస్తాను. జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎట్లాంటి ఫర్దర్ ఎడ్యుకేషన్ అనేది ఉండదు అన్నట్టు. ఓకేనా, కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఉన్న కోర్స్ పర్స్యూ చేసి మంచి జాబ్ చేయాలి, ఒక 10,000 శాలరీ, మినిమం 10,000 శాలరీ అయినా ఉండాలి అనుకున్న వాళ్ళకి డిప్లొమా కోర్సెస్ అనేది బెస్ట్ అని చెప్తా. మినిమం 10,000 ఉంటుంది, మ్యాక్స్ మన ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సిచ్యువేషన్ లోపల 40,000 దాకా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. 40,000 కూడా మనం అయితే ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటున్నాం డిప్లొమా కోర్సెస్ లోపల. అంత పొటెన్షియల్ ఉంటుంది, కానీ ఏంటంటే అందరూ అంత యూజ్ చేసుకోరు. బేసిక్గా 18,000 శాలరీ అయితే ఇస్తారన్నట్టు ప్రతి ఒక్కరికి, మంచిగా ఎక్స్పీరియన్స్ ఉండి. ఓకేనా, ఒక 1 year తర్వాత 18,000 శాలరీ ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ ప్లేస్ టూ. ఓకేనా, నువ్వు పనిచేసే ప్లేస్ని బట్టి కూడా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇవి డిప్లొమా కోర్సెస్. ఓకేనా, సో డిప్లొమా కోర్సెస్ 2 సంవత్సరాలు ఉంటుంది. మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఈ అప్డేట్స్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, అప్డేట్స్ అనేది వస్తాయి అన్నట్టు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు ఉంటాయి, ఎట్లా పెట్టుకోవాలి అనేది చెప్పి. సో మీరు మెడికల్ ఫీల్డ్లో ఉండాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ నేను లైక్ నర్సింగే చేస్తాను అనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ జిఎన్ఎం చెప్తా. నర్సింగే కావాలి బ్రో అంటే, లేదు నేను మెడికల్ ఫీల్డ్లో ఉంటా అంటే సెకండ్ ప్రియారిటీ కింద నేను అలైడ్ హెల్త్ సైన్సెస్ చెప్తా. ఓకేనా, ఇవి ఏవి వస్తలేవు, మన మార్కులు తక్కువనే అనుకో, ఫర్ సపోజ్ ఓకేనా మన మార్కులు 600 కన్నా తక్కువనే అనుకో, అట్లాంటి సిచ్యువేషన్ లోపల నేను ఏం చెప్తా అంటే 600 ఆర్ 600 కన్నా తక్కువ ఉన్న సిచ్యువేషన్ లోపల ఈ కోర్సెస్ చెయ్యి బ్రో అని చెప్పి డిప్లొమా కోర్సెస్ గురించి చెప్తా. ఎందుకంటే మన ఇయర్ అనేది వేస్ట్ కావద్దు. ఓకేనా, సో ఇవి నా ప్రియారిటీ. థర్డ్ లోపల ఇది పెడతా నేను. లేదు బ్రో అన్న సిచ్యువేషన్ లోపల సో ఇంకొక ఆప్షన్ ఏముంటుందా అంటే ఫార్మసీ. మనకి ఇంకా ఫార్మసీ స్టార్ట్ కాలేదు 2025లా. ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇవి మనకు ఎంత అంటే సో మనకి 4 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది అన్నట్టు. వెబ్సైట్ త్రూ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు, 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది. సో ఇది ఏంటంటే నేను లైక్ మెడికల్ లోపల ఉండాలనుకున్న వాళ్ళకు ఫస్ట్ 3 ప్రిఫర్ చేస్తా. బ్రో నాకు మెడికల్ తోటి అస్సలే అవసరం లేదు, నాకు ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అన్న వాళ్ళకి ఫార్మసీ అనేది నేను ప్రిఫర్ చేస్తాను అన్నట్టు. ఫార్మసీ మీరు చూసుకోవచ్చు.
ఫార్మసీ కూడా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏందంటే ఫార్మసీ అనేది 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. ఎఫ్‌సెట్ లోపల మంచి ర్యాంక్ ఉండాలి. ఓకేనా? 1,00,000 కన్నా తక్కువ ఉంటే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? 1,00,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, డెఫినెట్‌గా వస్తదా బ్రో అంటే నువ్వు ఇచ్చే వెబ్ ఆప్షన్‌లను బట్టి మీ కేటగిరీ లోపల ఉండే కాంపిటీషన్ బట్టి ఉంటదన్నట్టు. పక్కాగా చెప్పలేము గానీ 1,00,000 కన్నా తక్కువ ఉంటే ఫార్మసీ లోపల మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫార్మ్ డీలో రావాలంటే అరౌండ్ 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ ఆ కోర్సెస్ లోపల కూడా తక్కువ ర్యాంక్ ఉండాలి. ఓకేనా? సో, ఏదో ఒక సీట్ బ్రో 1,00,000 ర్యాంక్ ఉంది నాకు వస్తదా అంటే ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. మీరు అన్ని వెబ్ ఆప్షన్‌లు పెడితే సీట్ వస్తది. ఓకేనా? సో, ఇది నేను ఇచ్చే ఆప్షన్స్ యాస్ ఎ బైపీసీ స్టూడెంట్. బైపీసీ అయిపోయిన తర్వాత మనకు ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఒకవేళ మీరు లైక్ నర్సింగ్ వద్దు అనుకున్న సిట్యుయేషన్ లోపల మనకు ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఇవి. ఇంకా జీఎన్ఎం స్టార్ట్ కాలేదు 2025కి సంబంధించి. అండ్ దెన్ ఇంకా అలైడ్ హెల్త్ సైన్సెస్ స్టార్ట్ కాలేదు. అండ్ దాంతో పాటుగా డిప్లొమా కోర్సెస్‌ది స్టార్ట్ కాలేదు. అండ్ దాంతో పాటుగా ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ కూడా స్టార్ట్ కాలేదు. ఓకేనా? ఇవేవి కూడా స్టార్ట్ కాలేదు. మనకు ఓన్లీ స్టార్ట్ అయింది ఏందంటే బీఎస్సీ నర్సింగ్. ఆ బీఎస్సీ నర్సింగ్ కూడా మనం క్వాలిఫై కాలే. సో, మనకి ఇంకా నెక్స్ట్ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 4 ఆప్షన్ లోపల ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటాం అని చెప్పి కింద కామెంట్ చేసేసేయి. అండ్ మన అనలిటిక్ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ అయిపో. గైడెన్స్ అయితే నేను ఇస్తా ఉంటా. అండ్ ఫర్దర్‌గా మనం ఫార్మసీకి సంబంధించి కూడా గైడెన్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం. జీఎన్ఎం గైడెన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం. డిప్లొమాది కూడా స్టార్ట్ చేసుకుందాం ఫర్దర్‌గా. సో, ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్.